హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. మనం ముందుగా చెప్పుకున్నట్లు 6 ఎకరాల పైన పైసలు ఇస్తున్నారని చెప్పి మనం అనుకున్నాం. కానీ ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకు 90% మందికి 5 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే పైసలు ఇచ్చామని, మరి ఇప్పుడు కూడా 5 ఎకరాల లోపు పైసలు మాత్రమే పడుతున్నాయని కూడా ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది. మనకి ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు 56 లక్షల మంది రైతులకు, అంటే 54 లక్షల మంది రైతులకు 4,600 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి ఇక్కడ ఇప్పటి వరకు చూసుకుంటే మనకు 1 ఎకరం నుంచి 5 ఎకరాల లోపు వారికి మాత్రమే ఈ రైతు భరోసా పైసలు విడుదల చేసినట్లు చెప్పింది. మరి ఇక్కడ ఎవరికి పైసలు వచ్చాయి, ఎవరికి పైసలు రాలేదు, మరి పైసలు వస్తాయా రావా అంటే 10 ఎకరాల వరకు కూడా కట్ ఆఫ్ అన్నారు. మరి 10 ఎకరాలకు ఇచ్చే ఆలోచన ఉందా లేదా, కేవలం 5 ఎకరాల లోపు వారికి మాత్రమే ఇచ్చి ఆపేస్తారా అనే విషయాలన్నీ కూడా ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది. అలాగే మనకు ఈ యొక్క రైతు భరోసా ద్వారా మనకు మిగిలినటువంటి వారికి పైసలు పడిన వారి పరిస్థితి ఏంటి అనే విషయాలన్నీ కూడా మనం కంప్లీట్గా మాట్లాడుకుందాం. ఇక ప్రతిపక్షాలు అయితే ఇప్పటికీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో రుణమాఫీ ఇలాగే చేశారు, ఇప్పుడు రైతు భరోసా కూడా ఇలాగే చేస్తున్నారు, మరి రైతులకు ఏం న్యాయం చేసినట్లు అని చెప్పి కూడా ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఏం చెప్తోంది దీనికి సమాధానం? రైతులకు పూర్తి స్థాయిలో 10 ఎకరాల వరకు కూడా రైతు భరోసా ఇస్తారా ఇయ్యరా, ప్రభుత్వం ఏం చెప్పింది, మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల గారు ఏం మాట్లాడారు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. అలాగే నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైనా సరే నాలాంటి వారికి హెల్ప్ చేయాలంటే తప్పకుండా మీకు వీడియోలో ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా మీరు స్కాన్ చేయండి. స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు 10 రూపాయల నుంచి నాకు పంపించవచ్చు. చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ సహాయం చేయట్లేదు. నేను ప్రతి వీడియోలో కూడా అడుగుతున్నా, ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ని ఇప్పుడే మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు 10 రూపాయల నుంచి నాకు పంపించవచ్చు, 1000 రూపాయల వరకు కూడా. దయచేసి ఇప్పుడే మీ సహాయాన్ని మొదలు పెట్టండి. ఎంతో డబ్బులు అనేది మనం వృధాగా ఖర్చు పెట్టేస్తుంటాం, ఎన్నో డబ్బులు అనేది వేస్ట్ అయిపోతూ ఉంటాయి. మరి నాలాంటి వారికి మీ సహాయాన్ని 10 రూపాయల నుంచి ప్రారంభిస్తారని ఆశిస్తూ ఉన్నాను. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి కానీ మరే ఇతర పథకాలకు సంబంధించి కానీ మీకు సమాచారం మన ఛానల్లో ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మరి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే వస్తాయి. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా, అంటే మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు, స్నేహితులు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన అప్డేట్స్ను నేరుగా మీరు మీ ఫోన్లో ఉచితంగా తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, మీకు కుడి పక్కన ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది. దానిపైన నొక్కండి. నొక్కిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎంతో మంచి ఉద్దేశంతో గతంలో ఇస్తున్నటువంటి రైతు బంధు స్థానంలో 10,000 రూపాయల స్థానంలో సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా 12,000 రూపాయలను అయితే తీసుకొచ్చారు. అంటే 1 ఎకరం భూమి కలిగిన రైతుకు 2 సీజన్లకు కలిపి, యాసంగి మరియు వానాకాలం 2 సీజన్లకు కలిపి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయలను అయితే ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించి, మంచి ఉద్దేశంతో రైతులు పంటలు వేసుకోవడానికి ఇబ్బంది పడకూడదు, ప్రభుత్వం అందించేటువంటి సాయాన్ని వారిని ఖచ్చితంగా తీసుకుని దీని ద్వారా వారు ముందుకెళ్లాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచించి రైతు భరోసాను ప్రవేశపెట్టారు. మరి గత జనవరి 26వ తారీఖున ఈ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కేవలం 5 ఎకరాల లోపు రైతులకు కూడా ఇంకా పూర్తి స్థాయిలో డబ్బులు జమ కాలేదని రైతులైతే చెబుతూ ఉన్నారు. మరి ప్రభుత్వం అయితే లెక్కలైతే చెబుతోంది, ఇక మేము ఇప్పటి వరకు కూడా 90% మంది రైతులకు నిధులు జమ చేశామని చెప్పి మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పారు.
మరి మార్చి 31 లోపు 5 ఎకరాల వారికి పూర్తి స్థాయిలో పైసలు ఇస్తామని చెప్పారు. అయినా కూడా 5 ఎకరాల వారికి ఇక్కడ పైసలు అయితే పూర్తి స్థాయిలో జమ కాలేదు. మరి జమ కాకపోవడంతో రైతులు ఇబ్బంది పడ్డారు. మరి ఇలాంటప్పుడు రైతులకు మేలు చేసే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క రైతు భరోసాను ప్రారంభించడానికి మరొక అవకాశం తీసుకుందనమాట. అంటే ఫస్ట్లో 3 ఎకరాలకు ఇచ్చారు, పైసలు ఆగిపోయాయి. మళ్ళీ తిరిగి 4 ఎకరాలకు ఇచ్చారు, మళ్ళీ కూడా పైసలు ఆపారు. ఇప్పుడు 5 ఎకరాలకు అంటే 90% పూర్తి అయిపోయింది. మరి 10% మందికి 5 ఎకరాల లోపు వారికి పైసలు అయితే పడుతూ ఉన్నాయి. మరి 10 ఎకరాల వరకు కూడా ఇస్తామంటున్నారు. మరి 10 ఎకరాలకు ఇచ్చే ఆలోచన ఉందో లేదో తెలియదు, కానీ ప్రస్తుతానికి 5 ఎకరాల లోపు వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు అయితే పడుతూ ఉన్నాయన్నమాట. మరి ఈ డబ్బుల విడుదలలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణలో ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ద్వారా సాయం అందిస్తే కేంద్ర ప్రభుత్వం PM కిసాన్ ద్వారా మనకు సాయాన్ని అందిస్తుంది. మరి ఈ విధంగా రైతులకు మేలు జరిగే విధంగా కూడా ప్రభుత్వం ముందుకెళ్తుంది. కానీ ఇక్కడ అన్నీ కూడా బాగానే ఉన్నాయి, కానీ ఫీల్డ్ లెవెల్లో చూస్తే ఎక్కడా కూడా రైతు భరోసా సాయం అనేది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పూర్తిగా అందలేదని చెప్పి రైతులైతే అసంతృప్తితో ఉన్నారు. మరి 3 ఎకరాలకైతే అక్కడి వరకు కూడా చాలా జాగ్రత్తగా పైసలు వేసింది. మరి ఇక్కడ కొంచెం గందరగోళం ఏర్పడింది. 4 ఎకరాల పైన 5 ఎకరాల పైన వారికి పైసలు ఇవ్వడానికి కొంచెం గందరగోళం ఏర్పడింది. మరి ఏమీ లేకుండా ఇప్పుడు ప్రస్తుతానికి 5 ఎకరాల వరకు మాత్రమే పైసలు ఇస్తాం, తర్వాత మిగిలినటువంటి వారికి పైసలు ఇచ్చే ఆలోచన చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మరి ఇప్పటి వరకు కూడా అంటే ఈ రోజు కూడా మనకు 5 ఎకరాల లోపు వారికే పైసలు పడుతున్నాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి బ్యాంకు ఖాతాలు, మీకు పైసలు వచ్చాయా లేదా అని. ఒకవేళ పైసలు రాకపోతే ప్రభుత్వం చెప్పినట్టు మీరు మీ ఏఓ గారిని కానీ కలవండి. వారు మీకు కరెక్ట్గా చూసి సమాధానం చెప్తారు. తర్వాత ఒకవేళ ఏదైనా కారణాల చేత మీకు డబ్బులు ఆగున్నా మీరు కనుక అవి సరిచేసుకుంటే మీకు యొక్క రైతు భరోసా డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది. మరి ఇది మంచిదో లేకపోతే ఇబ్బందో మరి తెలియదు, కానీ రైతులకైతే పూర్తి స్థాయి యొక్క డబ్బులు అనేది పడలేదు. మరి రైతులైతే ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. మరి ప్రభుత్వం దీనిపైన ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటాం, రైతులందరికీ కూడా మేలు చేస్తాం, రైతులందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పి చెబుతూ ఉన్నా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో రైతులకు మేలు జరగడం లేదు. మరి దీనిపైన రైతులు కూడా అసంతృప్తితో ఉన్నారు, ప్రభుత్వానికి చెబుతూ ఉన్నారు రైతు భరోసాకు సంబంధించి. మరి 5 ఎకరాల లోపే ముగించి రైతు భరోసాను ఆపేస్తారా, లేకపోతే 10 ఎకరాల వరకు కూడా రైతు భరోసాను కొనసాగిస్తారా అనేది మనకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. మనం కూడా వేచి చూడాలి. మరి 10 ఎకరాల వరకు ఇస్తే చాలా మంచిదనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే రైతులకు మేలు జరిగే విధంగా కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు తప్పకుండా ఈ విధంగా ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది. మరి భూమి లేనటువంటి రైతులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా ఒక్కొక్కరికి కూడా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున వారికి ఇవ్వడం జరిగింది. అంటే భూమి లేనటువంటి వారికి రైతు భరోసా ఏ విధంగా ఎకరానికి 6,000 ఇస్తున్నారో ఇక్కడ భూమి లేనటువంటి వారికి కూడా 6,000 రూపాయలు ఇచ్చారు. వారికి 12,000 ఇస్తుంది ఒక ఎకరం భూమి ఉన్న వారికి. ఇక భూమి లేనటువంటి వారికి కూడా సంవత్సరానికి 12,000 వస్తాయి. మరి ఈ విధంగా ప్రభుత్వం అయితే వారిని కూడా పరిగణలోకి తీసుకుని కూలి పని చేసుకునే వాళ్ళు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రైతులకు ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని అయితే అందిస్తూ మరి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా కూడా వారికి కూడా డబ్బులు అయితే విడుదల చేసింది. మరి ఇందిరమ్మ భరోసా ద్వారా కూడా వారికి కూడా పూర్తిగా డబ్బులు పడలేదని చెప్తున్నారు. మరి మహిళలను ఉపాధి హామీ పథకంలో అర్హులైనటువంటి మహిళలను తీసుకుని వారికి ఇక్కడ డబ్బులు అయితే ఇచ్చిందనమాట. మరి ఇక్కడ దాంట్లో కూడా మనకు పూర్తి స్థాయిలో మాకు రాలేదని చెప్పి చాలామంది బాధపడుతున్నారు. మరి ప్రభుత్వం దీనిపైన పునరాలోచించి నిర్ణయం తీసుకుని మిగిలినటువంటి రైతులకు కూడా రైతు భరోసా సాయాన్ని అందించాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నా. మరి రైతులకైతే మేలే జరుగుతుందని ఆశిద్దాం. మరి కేంద్ర ప్రభుత్వం అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికే PM కిసాన్ 19వ విడత డబ్బులను అయితే విడుదల చేసింది. మరి 19వ విడత PM కిసాన్ కింద 2,000 రూపాయలు అయితే పడుతున్నాయి. మరి 19వ విడత డబ్బులు వచ్చాయా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ PM కిసాన్ 19వ విడత రాకపోతే తదుపరి విడత అంటే 20వ విడత డబ్బులు మీకు వచ్చే అవకాశం అయితే ఉండదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి చెక్ చేసుకోండి PM కిసాన్ వచ్చిందా లేదా అని. ఒకవేళ రాకపోతే మీరు మీ సేవా కేంద్రంలో ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే ఈ PM కిసాన్ ఎక్కడ ఆగిందనేది చెప్తారు, లేకపోతే ఏఈఓ గారి దగ్గరికి వెళ్ళినా కూడా వారు కూడా చెప్తారు. ఇక్కడ మీరు చెక్ చేసుకుని ఆ విధంగా ఈ PM కిసాన్ ఎక్కడ ఆగిందనేది తెలుసుకుంటే తర్వాత మీకు ఈ PM కిసాన్ 20 విడత వస్తాయి వచ్చే నెలలో మే నెలలో. మరి 20 విడత డబ్బులు మీకు రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు చెక్ చేసుకోకపోతే మీకు 20 విడత వచ్చే అవకాశం లేదు. కాబట్టి మీరు తప్పనిసరిగా 20 విడత డబ్బులు వచ్చాయా లేదా అంటే 19వ విడత వచ్చాయా లేదా చెక్ చేసుకుంటే 20 విడత డబ్బులు వస్తాయా రావా అనేది మీకు తెలిసిపోతుంది. కాబట్టి మీరు రెడీగా ఉండండి. రైతు భరోసా 5 ఎకరాలకి అనుకుంటున్నాను నేనైతే. మరి ప్రభుత్వం దీనిపైన క్లారిటీ ఇవ్వాలి, 10 ఎకరాలకి ఇస్తామా లేకపోతే 5 ఎకరాలకి ముగించేస్తామని. మరి PM కిసాన్ అయితే 20 విడత సిద్ధంగా ఉంది. మన తెలంగాణలో ఉన్న 70 లక్షల మంది రైతులకు మేలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకెళ్తుంది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు మేలు చేయబోతున్నాయి. మరి ఇవే కాదు మరికొన్ని పథకాల ద్వారా కూడా డబ్బులు ఇస్తామంటున్నారు.
మరి దానిపైన కూడా త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. అప్పటి వరకు కూడా మనం వేచి చూద్దాం. అప్పటి వరకు కూడా మన ఛానల్ మీరు చూస్తూనే ఉండండి. మరింత సమాచారాన్ని మీ కింగ్ న్యూస్ అప్డేట్స్ మీకు తీసుకొస్తూ ఉంటుంది. తప్పకుండా వీడియోస్ను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు.